లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ ఏడాది రాజకీయ రంగంలో జనసేనకు ఎంత కలిసి వచ్చిందో వైసీపీని అంత అధపాతాళానికి తొక్కేసింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన రికార్డు సృష్టిస్తే అంతకు ముందు ఎన్నికల్లో దక్కించుకున్న సీట్లలో 10వ వంతు కూడా దక్కించుకోలేక వైసీపీ పూర్తిగా చతికిలపడింది. పోటీ చేసిన అన్ని శాసనసభ, పార్లమెంటు స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొంది యావత్తు దేశం దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి నేషనల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జనసేనాని ప్రధాని మోడీ ప్రశంసలు అందుకుంటూ పొలిటికల్ స్క్రీన్ పై కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందుకే ఇది మా లక్కీ ఇయర్ అంటూ న్యూ ఇయర్ సంబరాలకు సిద్ధమవుతున్నారు జన సైనికులు. పొలిటికల్ గా చూస్తే 2024 సంవత్సరం కొందరికి విపరీతంగా కలిసి వస్తే మరికొందరికి ఎప్పటికీ గుర్తుండిపోయే పీడకలను మిగిల్చింది. అహంకారంతో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ప్రజలు వైసీపీ నాయకులకు రుచి చూపించారు. వైసీపీ ఏకపక్ష నిర్ణయాలు, అరాచక పాలనకు ప్రజలు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దెబ్బకొట్టారు. ఇక టీడీపీ విషయానికి వస్తే పడిలేవడం ఆ పార్టీకి అలవాటు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి అంటే 4 దశాబ్దాలకు పైబడిన కాలంలో 6 సార్లు అధికారంలోకి వచ్చి 4 సార్లు ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీకి గెలుపోటములు కొత్తేమి కాదు. అయితే జనసేన ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు బాగా కలిసొచ్చిన సంవత్సరంగా 2024ని చెప్పుకోవచ్చు. 2014లో పార్టీని పెట్టినప్పటికీ ఆ పార్టీలో కూటమి విజయానికి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన కేవలం 1 సీటును మాత్రమే గెలుచుకుంది. జనసేనాని అయితే పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 చోట్ల ఓడిపోయారు. అదే జనసేన 2024లో పోటీ చేసిన 21 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాల్లో గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ సాధించింది. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ ఎంతో మంది ఎన్నో విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలో సరిగ్గా అంచనా వేయగలిగారు. అప్పటి అధికార పక్షం వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా వెనక్కి తగ్గలేదు. ప్రతి విమర్శకు దీటైన జవాబిస్తూ ముందుకు సాగారు. వారాహి యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న మాటపై చివరకు నిలబడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయింపుపై ఎన్నో రకాల విమర్శలు వచ్చినా తాను పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటడమే తన ముందున్న కర్తవ్యమంటూ ముందుకెళ్లారు. చివరకు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. వైసీపీని అదాపాతాళానికి తొక్కేస్తానని ఎన్నికల ప్రచారంలో శపథం చేసిన జనసేనాని దాన్ని చేసి చూపించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన ఒక రాజకీయ పార్టీ. ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఓ శక్తిగా మారింది. పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు. జనసేన లక్ష్యం చేరుకోవాలంటే పవర్ కావాలంటూ పవన్ కళ్యాణ్ పదే పదే వ్యాఖ్యానించేవారు. సరిగ్గా 2024 ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాను ప్రజాసేవకుడినేనంటూ ముందుకు సాగారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడా తొందరపాటు చూపించకుండా నిదానంగా ముందుకెళ్తూ అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తున్నారు. తనకు ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూ రాష్ట్రంలో తనదైన మార్క్ పాలనను ప్రజలకు చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ మత విశ్వాసాల విశ్వాసంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తమది సెక్యులర్ పార్టీ అని అన్ని మతాలను సమానంగా చూస్తామని ప్రచారం చేసుకుంటారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తమ పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో పాటు తిరుపతిలో ఓ సభ ఏర్పాటు చేసి డిక్లరేషన్ ప్రకటించారు. దీంతో ఏపీలో సనాతన ధర్మ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ధైర్యంగా చెప్పారు.
దేశ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే తాను నాయకత్వం వహిస్తాననే రీతిలో పవన్ కళ్యాణ్ తీరు కనిపిస్తోంది. దీంతో యావత్తు దేశ ప్రజల దృష్టిని పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇండియా ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుచుకోవడంతో శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. రెండు కూటములు అధికారంపై ధీమా వ్యక్తం చేశాయి. చివరికి ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా గతంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లేదా ఆ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా గెలుపొందేవారు. ఈసారి పవన్ కళ్యాణ్ తెలుగు ఓటర్లు ఎక్కువ ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి మంచి ప్రదర్శన కనబరిచింది. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయికి వెళ్లింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అంటూ జన సైనికులు నినాదాలు హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన ఇమేజ్ ను దేశ స్థాయిలో మరింత పెంచింది. జనసేనాని ఎక్కడికి వెళ్లినా సీఎం అంటూ జన సైనికులు హోరెత్తిస్తున్నారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు అలా నినాదాలు చేస్తున్న అభిమానులను ఆయన వారించారు. అలా చేయొద్దని, తాను ఇలా చేస్తున్నాను అని అనుకుని అవకాశం ఉండదని, ఏపీకి ఎంతో అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఆయనను మనమందరం గౌరవించాలంటూ తన రాజకీయ పరిణతి ప్రదర్శించారు. అంతకు ముందు కూడా వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన వ్యాఖ్యానించి చంద్రబాబు అనుభవం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకోవడం విశేషం. ఒక నెలలో సీఎం గారు పాప చంద్రబాబు గారు ఏమనగా ప్లీజ్ వినండి, మన గౌరవ ముఖ్యమంత్రిగా మనం గౌరవిద్దాం. నేను డిప్యూటీ సీఎం గారు నన్ను గౌరవించారు కదా, సంతోషం. ఏమవుతాయంటే వేదిక పైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా, మీ దగ్గర నడిపించారంటారు కదా, నన్ను తిడతారు మళ్ళీ. ముఖ్యమంత్రి ఎవరని కాదు, ఎవరు బాగా పనిచేశారని. ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం, చాలా కీలకం. ఈరోజు 40 కోట్లు కావాలి మన గిరిజన గ్రామాలకంటేనే వెంటనే ఆయన ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు. ఇవ్వగలమా అంటే వెంటనే ఇచ్చేద్దాం, వెంటనే చేశాం. సో అందుకని మనస్ఫూర్తిగా ఆయన మరోమారు మీ అందరి తరపున కూడా ఇంకోసారి ఆయన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక డబ్బు లేకపోతే నాలాంటోడు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. సో మనసు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. సో మనసు బుద్ధి రెండు కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. మొత్తం మీద 2024 సంవత్సరం పవన్ కళ్యాణ్ కు లక్కీ ఇయర్ గా చెప్పుకోవచ్చు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలాంటి విజయాలను చూడలేదు. కానీ 2024లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ విజయాలను అందుకున్నారు. పాలనలో పరిపక్వత ప్రదర్శిస్తూ ప్రజలకు తనలోని కొత్త కోణం చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. అందుకే 2024ని పవన్ నామ సంవత్సరమంటూ న్యూ ఇయర్ వేడుకలకు జన సైనికులు రెడీ అయిపోతున్నారు. For more videos like this, subscribe Big TV channel.